నమస్కారం ఫ్రెండ్స్, కోరల్ డ్రా కంప్లీట్ సిరీస్కి స్వాగతం. కోరల్ డ్రా గ్రాఫిక్ డిజైనింగ్ ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో మనము పోస్టర్ డిజైన్, అడ్వర్టైజ్మెంట్స్, అలానే లోగో డిజైన్, బ్రోచర్ డిజైన్, వెక్టర్ ఆర్ట్, సో ఇంకా ఎన్నో గ్రాఫిక్స్ డిజైనింగ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ని మనము చేయొచ్చు. లోగో డిజైన్ చాలా బాగా చేయొచ్చు కోరల్ డ్రాలో. అండ్ తర్వాత విజిటింగ్ కార్డ్స్, బ్రోచర్స్, ప్యాకేజ్ డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, దాని కవర్ డిజైనింగ్ చేయాలి. సో దానికి కూడా కోరల్ డ్రా మనకి బాగా యూజ్ అవుతుంది. అలానే అడ్వర్టైజ్మెంట్స్, ఇప్పుడు పేపర్ యాడ్స్ అన్నీ జనరల్గా మనం కోరల్ డ్రాలోనే చేస్తాం. సో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇమేజెస్ తక్కువ ఉన్నాయి, ఎక్కువగా ఈ గ్రాఫిక్సే ఎక్కువ ఉన్నాయి. కలర్స్ కానీ, టెక్స్ట్ కానీ, షేప్స్ కానీ, సో ఎక్కువగా ఈ కంటెంట్ ఉన్నవి కోరల్ డ్రాలో సులువుగా చేయొచ్చు అనమాట. తర్వాత పోస్టర్ డిజైనింగ్ అండ్ ఇది వెక్టర్ ఆర్ట్ అనమాట. సో ఇలా కోరల్ డ్రాలో మనము ఎన్నో చేయొచ్చు. అండ్ మన ఇండియాలో వచ్చేసి ఈ కోరల్ డ్రా సాఫ్ట్వేర్ చాలా పాపులర్. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం కోరల్ డ్రా ఓపెన్ చేసేద్దాం. సో ఇది కోరల్ డ్రా స్ప్లాష్ స్క్రీన్. సో వర్జన్ 2020. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే, ఇలా వెల్కమ్ స్క్రీన్ ఇలా ఓపెన్ కాగానే మనము మన డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలి. సో చూడండి, న్యూ డాక్యుమెంట్. సో ఇక్కడ మనకి న్యూ డాక్యుమెంట్ అనే ఐకాన్ కనిపిస్తుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ న్యూ డాక్యుమెంట్ డైలాగ్ బాక్స్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఈ సెట్టింగ్స్ని మనము సెట్ చేసుకొని ఇంకా మనము ఇంటర్ఫేస్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట, కోరల్ డ్రా ఇంటర్ఫేస్లోకి. సో ఇక్కడ నేమ్ ఉంది. సో మనం సింపుల్గా ఫస్ట్ క్లాస్ అని పెట్టేద్దాం. అండ్ తర్వాత కోరల్ డ్రా డిఫాల్ట్, ఇక్కడ ప్రీసెట్ అని ఉంది. సో ఇందులో మీరు ఏది చేంజ్ చేయకండి, మీరు డిఫాల్ట్ వాల్యూసే పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి డిఫాల్ట్ సిఎంవైకే, డిఫాల్ట్ ఆర్జీబీలా ఉంది. సిఎంవైకే అంటే ప్రింటింగ్ వర్క్కి రిలేటెడ్ అనమాట, ప్రింటింగ్ వర్క్ యొక్క కలర్ మోడ్. ఆర్జీబీ అనేది స్క్రీన్ యొక్క కలర్ మోడ్ అనమాట. సో మీరు కావాలంటే డిఫాల్ట్ సిఎంవైకే మోడ్ పెట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి నేను దాన్ని ఏం చేంజ్ చేయను, ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రైమరీ కలర్ మోడ్ అని ఉంది. సో అది ఆటోమేటిక్గా సిఎంవైకే తీసుకుంది. సిఎంవైకి ఎందుకు తీసుకుందంటే ఎక్కువ మన కోరల్ డ్రా వర్క్స్ ఎక్కువ ప్రింటింగ్కి రిలేటెడ్ ఉంటాయి, అందుకే కలర్ మోడ్ సిఎంవైకే ఉంది బై డిఫాల్ట్. ఓకే. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ అని ఉన్నాయి. చూడండి, మనం ఒక్కటే డాక్యుమెంట్ కాదు, ఎక్కువ డాక్యుమెంట్స్లో కూడా మనం వర్క్ చేయొచ్చు. అయితే ఎక్కువ డాక్యుమెంట్స్ కావాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చూడండి, అంటే ఈ 6 పేజెస్ అంటే 6 డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనమాట. సో అలా మీరు నెంబర్ ఆఫ్ పేజెస్ పెట్టుకోవచ్చు. అయితే ఈ వాల్యూని మనం తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇప్పుడే చేంజ్ చేయాలని రూల్ ఏం లేదు. రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ పేజ్ సైజ్ ఉంది. సో చూడండి, కోరల్ డ్రాలో ఉన్న చాలా మంచి విషయం ఏంటంటే ఇక్కడ మనకి చాలా సైజెస్ ఉంటాయి. ఒక్కసారి మీరు ఈ లిస్ట్ చెక్ చేశారనుకోండి, పెద్ద లిస్ట్ వస్తుంది మనకి. చూడండి, ఎన్నో సైజెస్ ఉన్నాయి. మీరు ఒక విజిటింగ్ కార్డ్ చేయాలనుకోండి, చూడండి డైరెక్ట్గా మనకి బిజినెస్ కార్డ్ అని ఒకటి ఆప్షన్ ఉంది ఇక్కడ పేజ్ సైజ్లో. సో ఆటోమేటిక్గా బిజినెస్ కార్డ్ యొక్క సైజు కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది, విడ్త్ అండ్ హైట్. అలానే మీరు ఒక వెబ్ బ్యానర్ చేయాలనుకోండి, చూడండి వెబ్ బ్యానర్స్లో మనకి ఎన్నో సైజెస్ ఉన్నాయి, చాలా సైజెస్ ఉన్నాయి. సో వీటిలో మనం కావాల్సిన సైజ్ ఒకటి తీసుకోవచ్చు. అలానే చూడండి ఇక్కడ మనకి A0, A1, A2, A3, A4, A5, A6. సో ఇవి స్టాండర్డ్ సైజెస్ అనమాట. జనరల్గా పేపర్ సైజ్ వచ్చేసి A4 సైజ్. సో దానికంటే పెద్దది A3. సో A2, A1, A0. సో అలా మనకి
స్టాండర్డ్ సైజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా మనకి ఎన్నో సైజెస్ ఉన్నాయి, ఎన్వెలప్స్ ఉన్నాయి, పోస్ట్ కార్డ్స్ ఉన్నాయి, చూడండి జపానీస్ పోస్ట్ కార్డ్. సో అలా మనకి ఎన్నో సైజెస్ ఉన్నాయి. సో ఇది యాక్చువల్లీ ఇది చాలా మంచి విషయం అనమాట. ఎందుకంటే ఈవెన్ మనకి ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ లాంటి సాఫ్ట్వేర్స్లో కూడా ఇన్ని సైజెస్ కనిపించవు, కానీ కోరల్ డ్రాలో మనకి ఇదొక మంచి విషయం అనమాట. రైట్. సో ఇలా మనము ఒక సైజ్ సెట్ చేసుకుందాం. అయితే నేను A4 సైజ్ తీసుకుంటాను ప్రస్తుతానికి. తర్వాత ఓరియంటేషన్ చూడండి, మీరు పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్. సో మీకు ఇట్లా స్ట్రైట్గా డిజైన్ చేయాలా లేదా ఇట్లా అడ్డంగా డిజైన్ చేయాలా, సో అది మీరు పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్తో డిసైడ్ చేసుకోవచ్చు. మనం పోర్ట్రేట్ పెట్టుకుందాం. అండ్ రెజల్యూషన్, మీకు బెస్ట్ రెజల్యూషన్ కావాలంటే 300 పెట్టుకోండి. రైట్. సో మనం ఈ సెట్టింగ్స్ తోటి మన డాక్యుమెంట్ని ఓపెన్ చేసేద్దాం. ఓకే. సో ఇంకా ఇక్కడ కలర్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. సో ఈ బేసిక్ సెట్టింగ్ మనకి సరిపోతుంది. సో ఇప్పుడు ఓకే కొట్టేద్దాం. సో చూడండి, ఓకే కొట్టిన వెంటనే మనకి ఇలా కోరల్ డ్రా స్క్రీన్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ మనము ఈ స్క్రీన్ని అర్థం చేసుకుందాం. సో ఈ స్క్రీన్ మనకి డిఫరెంట్ సెక్షన్స్లో ఇలా కనిపిస్తుంది. సో చూడండి, మనకి అన్నిటికంటే పైన మెనూస్ ఉంటాయి. సో ఈ మెనూస్లో మనకి కావాల్సిన ఆప్షన్స్ని మనము తీసుకోవచ్చు, మన స్క్రీన్లోకి తీసుకురావచ్చు మెనూస్లోంచి. ఈ మెనూస్ కింద మనకి ఈ సెక్షన్ని మనం ఏమంటామంటే ప్రాపర్టీస్ బార్ అంటాం ఈ సెక్షన్ని. సో ఈ ప్రాపర్టీస్ బార్లో మనం సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఈ ప్రాపర్టీస్ బార్లో. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టూల్ బాక్స్ ఉంది. టూల్ బాక్స్లో మనకు కావాల్సిన టూల్స్ అన్నీ ఉంటాయి. రెక్టాంగిల్ టూల్, ఎలిప్స్ టూల్, స్టార్ టూల్, పాలిగాన్ టూల్. సో ఇవన్నీ టూల్స్, ఇవి కాకుండా మనకి షేప్ టూల్, పిక్ టూల్, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటితోటే మనము షేప్ ఎడిటింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఈ ఏరియాని స్టేటస్ బార్ అంటారు. స్టేటస్ బార్ అంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ చూపిస్తుంది అనమాట. మనం ఏ ఆబ్జెక్ట్ని తీసుకున్నా, ఏ టూల్ని తీసుకున్నా, అది ఎలా వాడాలో, సో దాని డిస్క్రిప్షన్ ఏంటో అవన్నీ మనకి ఈ స్టేటస్ బార్లో కనిపిస్తాయి. అండ్ అలానే ఈ స్టేటస్ బార్లో రైట్ సైడ్కి ఫిల్ కలర్ అని ఉంటుంది, అంటే ఆబ్జెక్ట్ యొక్క ఇన్సైడ్ కలర్. సో ఫిల్ కలర్ అని ఉంటుంది. అలానే మీకు అవుట్లైన్ కలర్ ఇక్కడ ఉంటుంది. అండ్ మీకు ఎక్స్ట్రీమ్ రైట్ అంటే ఈ రైట్ సైడ్ చూసారనుకోండి, మీకు కలర్ ప్యాలెట్ అంటారు దీన్ని. సో ఇక్కడ మీకు అన్ని కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మీకు రకరకాల కలర్స్ కనిపిస్తాయి. ఈ కలర్స్ అన్నీ మన ఆబ్జెక్ట్స్కి అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని ఒకటి ఉంది. సో ఒక్కొక్కసారి ఇది ఓపెన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇది క్లోజ్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఏదైనా ప్యానల్ క్లోజ్ ఉందనుకోండి, మీరు ఆ ప్యానల్ని విండోలోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ విండోస్లో డాకర్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ మనకి కావాల్సిన ప్యానల్స్ అన్నీ ఉంటాయి. సో వాటిని మీరు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, అంటే మెయిన్ స్క్రీన్లోకి తీసుకొని రావచ్చు. కలర్ ప్యాలెట్ కూడా మీకు కావాలంటే ఒకవేళ కనిపించకపోతే దాన్ని స్క్రీన్లోకి తీసుకొని రావచ్చు. రైట్. సో ఇలా మనకి సెక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సెక్షన్స్ కోరల్ డ్రాలో. సో అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏదైనా సెక్షన్ మీకు కనిపించట్లేదు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెనూ బార్స్ కనిపించట్లేదు. సో ఒక్కొక్కసారి ఇవి మిస్ అయిపోతాయి. ఎలా మిస్ అవుతాయో చూపిస్తాను. చూడండి, మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ అన్నిటికీ టిక్ మార్క్స్ ఉన్నాయి. మెనూ బార్, స్టేటస్ బార్, స్టాండర్డ్, ప్రాపర్టీస్ బార్, టూల్ బాక్స్ ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మెనూ బార్ కనిపించట్లేదు. చూడండి, ఇప్పుడు మెనూ బార్ కనిపించట్లేదు. సో మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఈ ఎంటీ ఏరియాలో రైట్ క్లిక్ చేసి మెనూ బార్ని ఓపెన్ చేసుకోవాలి. అలానే ఇన్ కేస్ మీకు టూల్ బాక్స్ కనిపించట్లేదు అనుకోండి, మళ్ళీ సేమ్ థింగ్ ఈ ఎంటీ ఏరియాలో క్లిక్ చేసుకొని మీరు టూల్ బాక్స్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. అలానే ఇన్ కేస్ ప్రాపర్టీస్ బార్, చూడండి ఈ ప్రాపర్టీస్ బార్ కనిపించట్లేదు అనుకోండి, సేమ్ థింగ్ ప్రాపర్టీస్ బార్. అండ్ అలానే స్టేటస్ బార్ కనిపించకపోతే చూడండి ఇక్కడ కింద ఉంటుంది స్టేటస్ బార్. సో సేమ్ థింగ్ మళ్ళీ ఇలా ఎంటీ ఏరియాలోకి వచ్చి స్టేటస్ బార్ని ఓపెన్ చేసుకోవాలి. రైట్. సో ఈ విధంగా మనము మన సెక్షన్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఈ డాక్యుమెంట్, ఈ సెంటర్ ఏరియా ఏదైతే ఉందో ఇది డాక్యుమెంట్ ఏరియా.
సో మన వర్క్ అంతా ఈ ఏరియాలో నడుస్తుంది. మీరు ఏదైనా ఎలిప్స్ టూల్ కానీ రెక్టాంగిల్ టూల్ కానీ ఏ టూల్ అయినా తీసుకొని దాని మీద దాన్ని ఎడిట్ చేయాలన్నా దాన్ని మోడిఫై చేయాలన్నా మొత్తం ఈ ఏరియాలో చేస్తాం మనం. సో అందుకే దీన్ని డాక్యుమెంట్ అంటారు. సో చూడండి, ఈ డాక్యుమెంట్ని కంట్రోల్ చేసే కొన్ని సింపుల్ కమాండ్స్ ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్. మనము దీన్ని కొంచెం దూరం నుంచి లేదా దగ్గర నుంచి చూడాలనుకోండి, సింపుల్గా మీరు మిడిల్ మౌస్ తోటి స్క్రాలింగ్ చేసుకోవచ్చు. చూడండి, సో నేను మిడిల్ మౌస్ని బ్యాక్ సైడ్ డ్రాగ్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది, ఫ్రంట్ సైడ్ చేస్తే ఇలా జూమ్ ఇన్ అవుతుంది అనమాట. అండ్ అలానే మీరు మిడిల్ మౌస్ని ఇలా ప్రెస్ చేసి మూవ్ చేశారనుకోండి, మీరు ఇలా ప్యానింగ్ చేసుకోవచ్చు. అంటే మీ డాక్యుమెంట్ని ఎటు సైడ్ అంటే అటు సైడ్ ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మీ డాక్యుమెంట్ ఒకవేళ ఇట్లా ఫుల్గా జూమ్ అయిపోయింది అనుకోండి, అంటే మీకు ఫుల్ కనిపించట్లేదు ఇప్పుడు డాక్యుమెంట్. సో అప్పుడు మీరు ఏం చేయాలి, చూడండి ఇక్కడ మనకి ప్రాపర్టీస్ బార్లో టు పేజ్ అని ఉంది. సో మీరు టు పేజ్ అని క్లిక్ చేసుకోవచ్చు. సో అలా అనమాట. సో చూడండి, ఇప్పుడు 400% అయింది. సో అప్పుడు మనం ఏం చేయాలి, టు పేజ్ అన్నారు. సో అప్పుడు మళ్ళీ మన డాక్యుమెంట్ మనకు ఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే చూడండి, ఇందాకనే మనం A4 సైజ్ తీసుకున్నాం. సో మీకు కావాలి అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక సైజులోకి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు A3 కావాలనుకోండి, చూడండి నేను A3లోకి వెళ్ళిపోవచ్చు. బిజినెస్ కార్డ్ కావాలనుకోండి, చూడండి నేను మళ్ళీ బిజినెస్ కార్డ్ సైజులోకి వెళ్ళిపోవచ్చు ఇలా. సో మనం A4లోకి వెళ్దాం, రైట్. సో అంతేకాదు చూడండి, ఇక్కడే మీరు పోర్ట్రైట్ అండ్ ల్యాండ్స్కేప్ కూడా మార్చుకోవచ్చు. చూడండి, సో నేను నా డాక్యుమెంట్ని ల్యాండ్స్కేప్ మోడ్లోకి మార్చేసాను. మళ్ళీ కావాలంటే పోర్ట్రైట్ మోడ్లోకి మార్చుకోవచ్చు, రైట్. అండ్ ఇక్కడ మీరు కింద చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు పేజ్ 1 అని ఉంది. అంటే మనం ఇప్పుడు ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసాం. సో మీరు ఇంకా ఎక్కువ డాక్యుమెంట్స్లో వర్క్ చేయాలనుకోండి, ఇంకొక పేజ్ క్రియేట్ చేయండి. సో ఇక్కడ మనకి చిన్న ప్లస్ ఉంది. సో ఆ ప్లస్ని మీరు క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ ఇంకొక పేజ్ వచ్చింది. సో ఈ పేజ్లో మరో డాక్యుమెంట్ ఉంది. అలానే ఇంకోసారి క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్ వచ్చింది. సో ఆ పేజ్లో మరొక డాక్యుమెంట్ ఉంది. సో ఇలా మీరు ప్రతి పేజ్లో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాని మీద మీరు వర్క్ చేయొచ్చు, రైట్. అండ్ మీరు పేజెస్ని కావాలి అంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, రైట్ క్లిక్ డిలీట్ పేజ్. చూడండి, సో ఇప్పుడు ఓన్లీ మనకి 1 పేజే ఉంది, రైట్. సో ఇప్పుడు మనకి మన స్క్రీన్ గురించి అర్థమైంది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సింపుల్ ఒక బేసిక్ టూల్స్ మనము స్క్రీన్లోకి తెచ్చుకుందాం, మన డాక్యుమెంట్లోకి తెచ్చుకుందాం అండ్ తెచ్చుకొని వాటి మీద వర్క్ చేద్దాం. సో ముందుగా మనము ఇక్కడ ఉన్న టూల్స్లో ఫస్ట్ ఇదిగోండి రెక్టాంగిల్ టూల్. ఈ రెక్టాంగిల్ టూల్ని మనము సెలెక్ట్ చేసుకొని ఈ డాక్యుమెంట్లో ఇలా క్రియేట్ చేద్దాం. సో చూడండి, ఇలా మీరు డ్రాగ్ చేయాలి. సో చూడండి, సో ఇప్పుడు మనకి రెక్టాంగిల్ టూల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనము కంట్రోల్ చేయాలంటే మనము ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ టాప్లో ఈ టూల్స్లో టాప్లో మనకి పిక్ టూల్ ఉంది. ఈ పిక్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మీరు దీన్ని ఇలా డాక్యుమెంట్లో ఇలా మూవ్ చేసుకోవచ్చు అండ్ మూవ్ చేసుకోవచ్చు. అలానే ఈ రెక్టాంగిల్ టూల్ని మీరు స్కేల్ కూడా చేసుకోవచ్చు. స్కేల్ అంటే చిన్నగా పెద్దగా చేయడం. సో చూడండి, ఇక్కడ మనకి ఈ బ్లాక్ బాక్సెస్ ఉన్నాయి. సో ఈ బ్లాక్ బాక్సెస్ మీద క్లిక్ చేసి ఇలా మీరు డ్రాగ్ చేయాలి. చూడండి, సో ఇలా మీరు స్కేల్ కూడా చేసుకోవచ్చు. అలానే ఈ రెక్టాంగిల్ని మీరు రొటేట్ కూడా చేసుకోవచ్చు. రొటేట్ చేయాలంటే ఇలా మీరు లోపల ఈ ఎంటీ ఏరియాలో క్లిక్ చేయాలి. ఈ ఖాళీ ఏరియాలో మీరు ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇట్లా కర్వ్డ్ యారోస్ వస్తాయి. చూడండి, ఇక్కడ ఈ కార్నర్స్లో మనకి ఇట్లా కర్వ్డ్ యారోస్ వచ్చాయి. కర్వ్డ్ యారోస్ రాగానే మీరు అక్కడికి వెళ్ళి ఇలా డ్రాగ్ చేయాలి. చూడండి, ఇలా మీరు ఈ రెక్టాంగిల్ని మీరు డ్రాగ్ కూడా ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు రొటేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనకి ప్రాపర్టీస్ బార్లో వాల్యూస్ మారుతున్నాయి. సో మీరు ఎగ్జాక్ట్ వాల్యూ కూడా ఇలా టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ని నేను 90 degrees రొటేట్ చేయాలనుకోండి, ఈ బాక్స్లో నేను
90 అని టైప్ చేస్తా. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ మనకి 90 degrees రొటేట్ అయింది. అలానే 180 టైప్ చేస్తే చూడండి ఇప్పుడు 180 degrees రొటేట్ అయింది. అంతేకాదు మీరు మళ్ళీ ఒకసారి ఖాళీ ఏరియాలో క్లిక్ చేయండి, అప్పుడు మీకు ఈ ఆబ్జెక్ట్ని రొటేట్ చేసే ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ పట్టుకొని ఇలా రొటేట్ చేశారనుకోండి, ఇలా మీకు కొన్ని స్పెసిఫిక్ డిగ్రీస్కి అది ఇట్లా స్నాప్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి ఇలా కంట్రోల్ పట్టుకోండి. ఓకే, సో మళ్ళీ మనము 180 అని టైప్ చేద్దాం. సో ఇంకో విషయం ఏంటంటే దీన్ని మీరు ఇలా స్కేల్ చేసుకోవచ్చు, నార్మల్గా మీరు ఇలా స్ట్రెచ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇట్లా. అండ్ ఒకవేళ మీకు స్ట్రెచ్ అవ్వకుండా స్కేల్ చేయాలనుకోండి, అంటే దీని డైమెన్షన్స్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూ స్కేల్ అవ్వాలి, ప్రపోర్షనల్ స్కేలింగ్. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు షిఫ్ట్ పట్టుకొని ఇలా స్కేల్ చేయాలి. చూడండి దీన్ని సెంటర్ స్కేల్ అంటారు. అండ్ మన ఆబ్జెక్ట్, మన రెక్టాంగిల్ ఇట్లా స్ట్రెచ్ అవ్వకుండా నీట్గా స్కేల్ అవుతుంది అన్నమాట. సో ఇది. సో నెక్స్ట్ ఏంటంటే మన రెక్టాంగిల్కి కలర్ అప్లై చేద్దాం. సో కలర్ అప్లై చేయాలంటే చూడండి ఇక్కడ మీకు కలర్ ప్యాలెట్ అని ఉంది రైట్ సైడ్. సో మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, సో ఇప్పుడు మన రెక్టాంగిల్కి ఫిల్ కలర్ రెడ్ అప్లై అయింది. అలానే మన రెక్టాంగిల్కి అవుట్లైన్ కలర్ కూడా ఉంది. సో చూడండి ఇక్కడ మీకు ఒక సన్నటి బ్లాక్ అవుట్లైన్ కనిపిస్తుంది. ఆ బ్లాక్ అవుట్లైన్ ఇంకొంచెం పెద్దగా కనిపించాలనుకోండి, సో ఇక్కడ మనం ప్రాపర్టీస్ ఏరియాకి వద్దాం. ఈ ప్రాపర్టీస్ బార్లో ఇక్కడ చూడండి అవుట్లైన్కి మనము విడ్త్ ఇవ్వచ్చు అనమాట. సో నేను కొంచెం 5 mm ఇస్తాను. చూడండి 5 mm విడ్త్లో మీకు కొంచెం థిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనము మన అవుట్లైన్కి కూడా కలర్ ఇద్దాం. అవుట్లైన్కి కలర్ ఇవ్వాలంటే మీరు స్టేటస్ బార్ దగ్గరికి రండి. స్టేటస్ బార్లో మీకు చూడండి ఇక్కడ మీకు ఒక ఇంక్ పెన్ లాగా ఒక ఐకాన్ కనిపిస్తుంది. సో ఇక్కడ దీని పక్కన ఇక్కడ ఈ బాక్స్ మీద ఇలా క్లిక్ చేయండి, డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి అవుట్లైన్ పెన్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన కలర్ అప్లై చేయండి ఆబ్జెక్ట్కి. ఇలా చూడండి ఇప్పుడు మనం గ్రీన్ కలర్ అప్లై చేస్తాం. సో ఇలా అన్నమాట. ఇలా మీరు ఫిల్ కలరు, అవుట్లైన్ కలరు ఇవ్వచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫిల్ కలర్ మీరు ఈ కలర్ ప్యాలెట్లోంచి ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ మనకి స్టేటస్ బార్లో కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది ఫిల్ కలర్ ఇచ్చే ఆప్షన్. దీని మీద డబల్ క్లిక్ చేయండి. చూడండి ఇలా కూడా మీరు ఫిల్ కలర్ ఇవ్వచ్చు ఇలా. అండ్ ఒకవేళ మీకు ఫిల్ కలర్ని ఆఫ్ చేసుకోవాలనుకోండి, కలర్ ప్యాలెట్లో ఇక్కడ మీరు టాప్కి వచ్చేసేయండి. చూడండి ఇక్కడ మీకు ఒక బ్యాక్ స్లాష్ లాగా ఉంది, ఇక్కడ రెడ్ కలర్ బ్యాక్ స్లాష్ లాగా. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు మనకి ఫిల్ కలర్ వెళ్ళిపోయింది, ఓన్లీ అవుట్లైన్ కలర్ మాత్రమే ఉంది. అలానే ఒకవేళ మీరు ఓన్లీ ఫిల్ కలర్ పెట్టుకొని అవుట్లైన్ కలర్ని తీసేయాలనుకోండి, ఆర్ అవుట్లైన్నే తీసేయాలనుకోండి, మీరు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ మీరు ఈ అవుట్లైన్లో నన్ అని పెట్టేసుకోండి. సో నన్ పెట్టుకున్న వెంటనే ఓన్లీ మీకు ఫిల్ కలర్ కనిపిస్తుంది, అవుట్లైన్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో అలా మీరు మీ టూల్కి, మీ రెక్టాంగిల్ టూల్కి కలర్స్ ఇవ్వచ్చు, ఫిల్ కలర్ ఇవ్వచ్చు, అవుట్లైన్ కలర్ ఇవ్వచ్చు, అలానే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, స్కేల్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ని డూప్లికేట్ చేయాలనుకోండి, డూప్లికేట్కి మనకి షార్ట్కట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ డి. సో చూడండి మనకి ఒక డూప్లికేట్ కాపీ వచ్చింది. సో ఇంకోటి రావాలంటే మళ్ళీ కంట్రోల్ డి. ఓకే, సో ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు నేను కంట్రోల్ డి కొట్టినప్పుడు డూప్లికేట్ కొంచెం పైకి వస్తుంది. అలా కాకుండా డూప్లికేట్ మనకి ఎగ్జాక్ట్లీ మన ఒరిజినల్ మీదకే రావాలనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు నార్మల్గా కంట్రోల్ డి బదులు
మీ నమ్ లాక్ అని ఉంటుంది, కీబోర్డ్లో నమ్ లాక్ ఉంది, ఆ నమ్ లాక్లో మీరు ప్లస్ కొట్టండి, నమ్ లాక్లో ప్లస్ కొట్టండి. సో చూడండి ఇప్పుడు ఒక డూప్లికేట్ వచ్చింది. సో అది ఎక్కడ ఉంది చూడండి, ఇది ఎగ్జాక్ట్లీ మన ఒరిజినల్కి పైకి వచ్చింది అనమాట. సో ఇలా, సో చూడండి నేను మళ్ళీ కొడతాను, నమ్ లాక్లో ప్లస్. సో చూడండి, సో ఇలా మనము డూప్లికేట్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో విషయం ఉంది డూప్లికేట్స్ క్రియేట్ చేయడానికి. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెక్టాంగిల్ని ఒక 10 డూప్లికేట్స్ చేయాలనుకోండి, అంటే ఒక లైన్ లాగా, ఒక లైన్లో డూప్లికేట్స్ క్రియేట్ అవ్వాలి. సో నేను ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇక్కడ ఇట్లా రెక్టాంగిల్ని ఇట్లా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తాను. చూడండి మీకు ఇక్కడ బ్లూ అవుట్లైన్ లాగా వచ్చింది. సో బ్లూ అవుట్లైన్ లాగా రాగానే మీరు స్పేస్ బార్ కొట్టండి, స్పేస్ బార్ కొట్టి ఇట్లా వదిలేయండి. వదిలేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కంట్రోల్ D కొట్టాలి. చూడండి డూప్లికేట్స్ అన్నీ ఈక్వల్ స్పేసింగ్లో క్రియేట్ అయ్యాయి. సో అంతేకాదు మీకు ఇట్లా వర్టికల్గా క్రియేట్ చేయాలనుకోండి, సింపుల్గా మీరు సేమ్ ఇందాకట్లానే మీరు ఆ రెక్టాంగిల్ నుంచి ఇట్లా ఒక అవుట్లైన్ ఇట్లా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి మీరు మౌస్ రిలీజ్ చేయకుండానే మీరు స్పేస్ బార్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ D కొట్టాలి. సో మీకు ఇట్లా ఈక్వల్ స్పేసింగ్తో మీకు డూప్లికేట్స్ క్రియేట్ అవుతాయి. అయితే మనము ఇంకా ముందు క్లాసెస్లో ఇట్లా వంకరగా రాకుండా ఇట్లా స్ట్రైట్గా రావడానికి కూడా ఏం చేయాలనేది మనం చూద్దాం. దానికి ఇంకో వేరే ఆప్షన్ ఉంది, రైట్. సో ఇక్కడ రెక్టాంగిల్ టూల్ మాత్రమే కాదు, మనకి ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. సో చూడండి ఎలిప్స్ టూల్ ఉంది. చూడండి ఎలిప్స్ టూల్, ఈ ఎలిప్స్ టూల్తో మీరు ఇలా ఎగ్ షేప్ క్రియేట్ చేయొచ్చు. అలా కాకుండా మీకు పర్ఫెక్ట్ ఎలిప్స్ రావాలనుకోండి, మీరు కంట్రోల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. చూడండి కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ ఎలిప్స్ వస్తుంది. అండ్ తర్వాత మీరు పిక్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎలిప్స్ని మీరు ఎక్కడంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు, అలానే స్కేల్ చేయొచ్చు. చూడండి స్కేల్ చేసేటప్పుడు నేను షిఫ్ట్ యూజ్ చేస్తున్నాను. సో అప్పుడు మనకి కరెక్ట్గా ప్రపోర్షనల్ స్కేలింగ్ వస్తుంది, అంటే ఇట్లా స్ట్రెచ్ కాకుండా నీట్గా స్కేల్ అవుతుంది అనమాట. అలానే దీనికి ఇందాక రెక్టాంగిల్ టూల్ లానే ఇలా కలర్స్ ఇవ్వచ్చు, ఫిల్ కలర్. అండ్ ఫిల్ కలర్ ఆఫ్ చేయాలంటే ఇట్లా పైన ఇట్లా క్లిక్ చేయండి. అండ్ మీకు కావాలంటే అవుట్లైన్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ అవుట్లైన్కి కూడా కలర్ ఇవ్వాలంటే సింపుల్గా ఇక్కడ డబల్ క్లిక్ చేసి ఇక్కడ అవుట్లైన్ పెన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కావాల్సిన కలర్ అప్లై చేసుకోవచ్చు. సో ఇలా, రైట్. సో నెక్స్ట్ మనకి పాలిగాన్ అని ఉంది. సో చూడండి, సో పాలిగాన్కి మనకి ఫస్ట్ ఇట్లా 5 సైడ్స్ వస్తాయి మనకి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ సైడ్స్ కావాలనుకోండి, చూడండి ప్రాపర్టీస్ బార్లో మీరు ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, సో మీరు పాలిగాన్కి ఇంకా ఎక్కువ సైడ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు పాలిగాన్ని ట్రయాంగిల్ చేయాలనుకోండి, సింపుల్గా 3 క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు పాలిగాన్ మనకి ట్రయాంగిల్ అయిపోయింది. అండ్ సేమ్ థింగ్ ఎలిప్స్ టూల్, రెక్టాంగిల్ టూల్ లాగా మీరు ఇలా కలర్స్ అప్లై చేసుకోవచ్చు, కలర్ ప్యాలెట్. అండ్ ఒక విషయం, ఇన్ కేస్ మీకు కలర్ ప్యాలెట్ కనిపించట్లేదు అనుకోండి రైట్ సైడ్, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే విండోస్లో మీకు కలర్ ప్యాలెట్ అని ఉంది. సో కలర్ ప్యాలెట్లో చూడండి డిఫాల్ట్ ప్యాలెట్. సో ఒకవేళ నేను ఇది క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి ఇప్పుడు మీకు కలర్ ప్యాలెట్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని తెప్పాలంటే విండోస్ కలర్ ప్యాలెట్ డిఫాల్ట్ ప్యాలెట్ క్లిక్ చేయండి. సో ఇలా మనము కలర్ ప్యాలెట్ని మళ్ళీ బ్యాక్ తెచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్టార్ టూల్ ఉంది ఇక్కడ. అండ్ స్టార్ టూల్ కూడా మీకు ఇక్కడ ప్రాపర్టీస్ బార్లో మీకు ఎన్ని సైడ్స్ ఇవ్వాలో మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు, పాయింట్స్ ఆర్ సైడ్స్. చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి 5 ఉన్నాయి. సో మీరు కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మీకు ఒక ఫ్యాన్సీ షేప్ లాగా అయింది, మీకు ఒక సన్ షేప్ లాగా చూడండి. అండ్ మళ్ళీ కావాలంటే 5 పెట్టేసుకోవచ్చు. అండ్ అంతేకాదు చూడండి ఇక్కడ మీకు కామన్ షేప్స్ అని ఉన్నాయి. సో కామన్ షేప్స్లో మనకి చాలా షేప్స్ ఉన్నాయి, ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది మనకి. సో చూడండి బేసిక్ షేప్స్, యారో షేప్స్, ఫ్లో చార్ట్ షేప్స్, బ్యానర్ షేప్స్, కాల్అవుట్ షేప్స్, ఇలా చాలా ఉన్నాయి ఆప్షన్స్.
సో మనం జస్ట్ కొన్ని చూద్దాం. సో చూడండి, హార్ట్ షేప్. సో ఈ హార్ట్ షేప్ ఇలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసి పిక్ టూల్ని తీసుకొని ఇలా స్కేల్ చేసుకోవచ్చు. ఇందాక మనం డూప్లికేట్ చూసాం. సో ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయాలంటే డూప్లికేట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా లైన్లో డూప్లికేట్స్ మీరు ఒక మంచి బార్డర్ డిజైన్ చేయొచ్చు. సో సింపుల్గా ఇలా డ్రాగ్ చేసి స్పేస్ బార్ కొట్టండి, కొట్టేసి Ctrl D కొట్టండి. చూడండి, ఇలా మీకు ఈక్వల్ స్పేసింగ్తో డూప్లికేట్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. అలానే మనకి ఇట్లా స్మైలీ షేప్ ఉంది చూడండి. ఇవన్నీ ఫ్యాన్సీ షేప్స్ అన్నమాట. జస్ట్ ఇవి మీరు చెక్ చేసుకోవాలి. అండ్ వీటిని మనం కొంచెం మోడిఫై కూడా చేయొచ్చు. చూడండి, బ్యానర్స్. రైట్. సో మనకి ఇప్పుడు షేప్స్ ఏమేమి ఉన్నాయో చూసాం మనం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ షేప్స్ని మనం మోడిఫై ఎలా చేయాలి. సో మోడిఫై అంటే జస్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెక్టాంగిల్ టూల్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయగలుగుతాం, మ్యాక్సిమము ఇట్లా స్కేల్ చేయగలుగుతాం, లేదంటే ఇలా రొటేట్ చేయగలుగుతాం, లేదంటే మూవ్ చేయగలుగుతాం. సో అంతే చేయగలుగుతాం. సో కానీ మనం ఇంకా దీన్ని ఇంకొంచెం దీని షేప్ని టోటల్గా మార్చేసేయాలి, మోడిఫై చేయాలి. సో ఇంకా ఎడిట్ చేయాలన్నమాట ఈ టూల్ని. సో ఎడిట్ చేయాలంటే మనకి నెక్స్ట్ ఒక టూల్ ఉంది ఎడిట్ చేయడానికి. సో అదేంటంటే షేప్ టూల్ అనమాట. ఈ షేప్ టూల్ మనకి ఎగ్జాక్ట్లీ పిక్ టూల్కి కింద ఉంటుంది. సో చూడండి, అండ్ దీని షార్ట్కట్ వచ్చేసి F10 అనమాట. సో దీన్ని క్లిక్ చేసి చూడండి, దీన్ని క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ కొంచెం ఈ ఐకాన్స్ కొంచెం మారిపోయినాయి, ఈ బాక్సెస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆ బాక్సెస్ని ఇలా డ్రాగ్ చేయాలన్నమాట. చూడండి, ఇట్లా లోపలికి డ్రాగ్ చేస్తే ఈ రెక్టాంగిల్ కాస్త మనకి రౌండెడ్ రెక్టాంగిల్గా మారిపోయింది. చూడండి, ఇలా టోటల్గా రౌండెడ్ రెక్టాంగిల్గా మారిపోయి ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్యాప్స్యూల్ అయిపోయింది టోటల్గా. సో ఒక క్యాప్స్యూల్ తయారు చేయొచ్చు మీరు ఈజీగా. ఓకే. అండ్ అలానే నేను షేప్ టూల్ని ఎలిప్స్ మీద కూడా యూజ్ చేస్తాను. పర్ఫెక్ట్ ఎలిప్స్ క్రియేట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకోండి. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను షేప్ టూల్ తీసుకొని ఈ సర్కిల్ని మోడిఫై చేస్తాను. చూడండి, సో ఇప్పుడు ఈ సర్కిల్ కాస్త మనకి ఇలా పిజ్జా షేప్లోకి వచ్చేసింది. సో కావాలంటే దీన్ని మీరు ఇట్లా సెమీ సర్కిల్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, ఇప్పుడు మనకి సెమీ సర్కిల్ అయిపోయింది. సో అలానే ఇప్పుడు ఆర్క్ షేప్ వచ్చింది. సో ఇక్కడ ఇంకా మీరు ఇలా షేప్ టూల్ యూజ్ చేసి రెక్టాంగిల్ని ఈ ఎలిప్స్ని మార్చుకోవచ్చు. లేదు అంటే చూడండి, ఇక్కడ మనకి ప్రాపర్టీస్ బార్లో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, మనకి ఎలిప్స్, పర్ఫెక్ట్ ఎలిప్స్ కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇట్లా పై కావాలంటే పై పెట్టుకోవచ్చు. ఓన్లీ ఆర్క్ షేప్ కావాలంటే ఆర్క్ షేప్ కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు సెమీ సర్కిల్ కావాలనుకోండి, సో సింపుల్గా మీరు ఇక్కడ 180 అని టైప్ చేయండి. చూడండి, ఇప్పుడు సర్కిల్ కాస్త సెమీ సర్కిల్ అయిపోయింది ఇలా అనమాట. సో షేప్స్ చాలా ఉంటాయి కోరల్ డ్రాలో, అండ్ వాటిని మీరు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, మోడిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మనము కామన్ షేప్స్ చూద్దాం. సో చూడండి, కామన్ షేప్స్లో నేను ఒక యారో షేప్ తీసుకుంటాను. సో చూడండి, యారో షేప్ తీసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఒక రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది. సో ఆ రెడ్ బటన్ని కంట్రోల్ చేయాలంటే మనం మళ్ళీ షేప్ టూల్ తీసుకోవాలి. షేప్ టూల్ తీసుకొని చూడండి, మీరు ఇలా దీన్ని మోడిఫై చేసుకోవచ్చు ఈ విధంగా. చూడండి, యారో షేప్ని నేను టోటల్గా మోడిఫై చేస్తున్నాను ఇలా. ఓకే, అంతేకాదు ఇక్కడ మనకి బ్యానర్ షేప్స్ ఉన్నాయి. సో బ్యానర్ షేప్స్ని కూడా మీరు కావాల్సిన విధంగా మోడిఫై చేసుకోవచ్చు. చూడండి, షేప్ టూల్ తీసుకుంటాను. చూడండి, ఈ బ్యానర్ని నేను డిఫరెంట్గా మోడిఫై చేసుకోవచ్చు. ఈ బటన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎల్లో బటన్ అండ్ రెడ్ బటన్ ఇలా. అండ్ మనం ఈ స్టార్ షేప్ని ఒకసారి క్రియేట్ చేద్దాం. అండ్ స్టార్ షేప్ని క్రియేట్ చేసి మళ్ళీ దీని మీద కూడా మనం షేప్ టూల్ యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ 5 ఉన్నాయి. చూడండి, 5 పాయింట్స్తో నేను దీన్ని ఒక స్టార్ షేప్ని ఇట్లా మోడిఫై చేస్తున్నాను. చూడండి, స్టార్ షేపు డిఫరెంట్గా మోడిఫై అయింది. అండ్ అంతేకాదు
మనం పాయింట్స్ ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఒక 30 పాయింట్స్ పెడుతున్నాం. సో ఇప్పుడు మళ్ళీ షేప్ టూల్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ మీకు సన్నటి ఒక చిన్న రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది. సో ఆ బటన్ని క్లిక్ చేసి చూడండి మీరు ఈ షేప్ని ఇంకా మోడిఫై చేసుకోవచ్చు. చూడండి సో ఇలా. సో షేప్ టూల్ ద్వారా మనము షేప్స్ని ఎడిట్ చేయొచ్చు లేదా మోడిఫై చేసుకోవచ్చు. వాటి షేప్ని డిఫరెంట్ షేప్లోకి తీసుకురావచ్చు. సో అంతేకాదు చూడండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ టూల్ ఉంది మనకి. ఈ రెక్టాంగిల్ టూల్ని మనం జస్ట్ రౌండెడ్ రెక్టాంగిల్ లానే కాదు, మనం ఇంకేదైనా డిఫరెంట్ షేప్లో మార్చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు షేప్ టూల్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు ఏ కార్నర్నైనా మీరు డ్రాగ్ చేస్తే ఇది ఈ రెక్టాంగిల్ టూల్ ఓన్లీ రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ మాత్రమే అవుతుంది. అయితే ఇంకేదైనా డిఫరెంట్ షేప్లోకి మార్చాలనుకోండి, సో మనం ఏం చేయాలి? సో దీనికి ఒక కీబోర్డ్ షార్ట్కట్ ఉంది మనకి. సో అదేంటంటే Ctrl+Q అనమాట. కంట్రోల్ క్యూ క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఒక నార్మల్ షేప్ ఆర్ నార్మల్ ఆబ్జెక్ట్ లాగా మారిపోతుంది. అంటే ఇది ఇంకా రెక్టాంగిల్ టూల్ కాదు, ఒక నార్మల్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు దీన్ని మనం ఒక నార్మల్ ఆబ్జెక్ట్ లాగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఎలా చూడండి, మళ్ళీ షేప్ టూల్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఇప్పుడు దాని పాయింట్స్ కొంచెం చేంజ్ అయిపోయినాయి. ఈ రెక్టాంగిల్ టూల్ పాయింట్స్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. సో మీరు ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, నేను టోటల్గా ఈ రెక్టాంగిల్ షేప్ని ఇంకో డిఫరెంట్ షేప్లోకి తీసుకొచ్చేసాను. చూడండి ఇప్పుడు రెక్టాంగిల్ కాస్త టిక్ మార్క్ అయిపోయింది, ఇలా టోటల్గా మారిపోయింది అన్నమాట. అలానే ఇప్పుడు నేను ఎలిప్స్ సెలెక్ట్ చేస్తాను. సో ఎలిప్స్ కూడా మనం నార్మల్గా షేప్ టూల్ సెలెక్ట్ చేసుకొని ట్రాక్ చేస్తే ఎలిప్స్ ఇలా సెమీ సర్కిల్ కానీ ఇట్లా పిజ్జా షేప్ కానీ అవుతుంది. సో అలా కాకుండా నాకు ఇంకేదన్నా కాంప్లికేటెడ్ షేప్లోకి మార్చాలనుకోండి, సో మళ్ళీ ఎలిప్స్ని కూడా నేను Ctrl+Q క్లిక్ చేయాలి ఎలిప్స్ మీద కూడా. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ పాయింట్స్ని మీరు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు చూడండి. అండ్ ఇప్పుడు ఎలిప్స్ కూడా మనకి ఏదైనా డిఫరెంట్ షేప్లోకి మారిపోయింది. అండ్ ఈ రెండు పాయింట్స్ని ఏమంటారంటే హ్యాండిల్స్ అంటారు. సో ఈ హ్యాండిల్స్ తోటి షేప్ని మనం ఇంకా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, ఇంకా డిఫరెంట్గా మార్చేసుకోవచ్చు ఇలా చూడండి. సో ఇలా అన్నమాట. అంతేకాదు ఇప్పుడు ఈ షేప్కి మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే చూడండి ఇక్కడ ఈ ఎంటీ ఏరియాలోకి రావాలి, మీరు పాయింట్స్ లేని ఏరియాలోకి రావాలి. వచ్చేసి సింపుల్గా మీరు డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ అయిపోయింది. సో ఈ పాయింట్ని మీరు సేమ్ వేరే పాయింట్స్ లాగా ఇట్లా మూవ్ చేసుకొని షేప్ని ఇంకా మాడిఫై చేసుకోవచ్చు చూడండి. అండ్ అంతేకాదు ఈ హ్యాండిల్స్ని కూడా మీరు ఇట్లా మార్చుకోవచ్చు ఇలా. సో చూడండి ఇలా ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాం. అండ్ ఈ పాయింట్స్ని డిలీట్ చేయాలంటే సింపుల్గా అదే పాయింట్ మీద మీరు డబల్ క్లిక్ చేయండి, ఆ పాయింట్స్ వెళ్ళిపోతాయి. సో ఇది మనకి ఇంట్రొడక్షన్ ఆఫ్ కోరల్ డ్రా ఇంటర్ఫేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంటర్ఫేస్లో ఫస్ట్ స్టార్టింగ్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ టూల్స్ ఏమున్నాయి, ఈ సెక్షన్స్ యొక్క మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ అంటే ఏంటి, సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో మీరు ఈ సిరీస్ని కంప్లీట్గా ఫాలో అవ్వండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నెక్స్ట్ ట్యూటోరియల్ అప్డేట్ వస్తుంది. సో సీ యూ అగైన్.